వెల్కమ్ హిట్ టీవీ మీ కుమార్. ప్రస్తుతం మనం జనసేన ఆఫీస్లో ఉన్నాము. ఈ జనసేన ఆఫీస్ నుంచి పుత్తూరులో కుదిరిన నుంచి ఫస్ట్ టైంగా ప్రెస్ మీట్ పెట్టారు వీళ్ళు. అక్కడి నుంచి జిల్లా అధ్యక్షునిగా సురేష్ గారితో మాట్లాడతాం, అడిగి తెలుసుకుందాం. అన్న, మంగళగిరిలో జరిగిన విధ్వంసానికి నుంచి మీరు దాని గురించి ఖండన ఏమిస్తారు? గత 2 రోజుల క్రితం జనసేన పార్టీ కార్యాలయంలో పనిచేసినటువంటి సారు భద్రతా సిబ్బంది కానీ సార్ పర్సనల్ సిబ్బంది నివాసం ఉంటున్న ఒక అపార్ట్మెంట్లోకి పోలీసులు దౌర్జన్యంగా ప్రవేశించి గేటు తీయకుంటే కూడా గోడలు దుంకి ప్రవేశించి రౌడీల్లా దొంగల్లా ప్రవర్తించి వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితుల్లో జనసేన పార్టీలో వాళ్ళు ప్రవర్తించిన తీరు ఖండించదగిన విషయం. ఎందుకంటే ఆ రోజు జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతిఘటించకుంటే ఆ రోజు వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించి పార్టీ ప్రతిష్టను దిగజార్చే దిశగా ఈ ప్రభుత్వం పనిచేసింది. ఈరోజు జనసేన పార్టీ నుంచి అధికారులకు ఒకటే తెలియజేస్తున్నాం, ఖబర్దార్ మీరు జాగ్రత్తగా ఉండండి. 2 నెలల తర్వాత రాబోయేది జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వమే. కాబట్టి మీకు అందరికీ ఒకటే తెలియజేస్తున్నాం, మీరు ప్రజల తరఫున నిలబడండి, న్యాయానికి ధర్మానికి నిబద్ధతగా పనిచేయండి, అంతేగాని ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేయొద్దని జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. అలాగే కూడా కర్నూలు జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు భయభ్రాంతులకు గురి చేస్తూ ఫోన్ కాల్స్ చేస్తున్నారు కొంతమంది నాయకులు. మేము వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నాం, ఈరోజు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మీ ఊపదంపు బెదిరింపులకు ఎవ్వరూ భయపడే ప్రసక్తి లేదు. కాబట్టి ఉమ్మడి జిల్లాలోని జనసేన నాయకులమందరం ఈరోజు సమావేశమై జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ భరోసా ఇస్తున్నాం, మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు. రాబోయేది మన ప్రభుత్వమే. ఖచ్చితంగా మనం అందరం కూడా ఈ 40 రోజులు ఖచ్చితంగా పనిచేసి రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో మనం భాగస్వామ్యం అవుతాం. కాబట్టి అందరూ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, మేమందరం భరోసాగా ఉంటామని ఈరోజు ఇక్కడ మీటింగ్ అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో వచ్చేసి మీరు ఎన్ని సీట్లు అడిగినారు? ఇంతవరకు ఏమి కంటే టికెట్లు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఈరోజు ఇక్కడున్న పరిస్థితుల దృష్ట్యా ఈరోజు చూస్తున్నాం మేము, ఎందుకంటే చాలామంది కార్యకర్తల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అన్నప్పుడు మేమందరం ఈరోజు సమావేశమైనప్పుడు ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. మన జిల్లా నుంచి కూడా ఒక ప్రాతినిధ్యం ఉంటే బాగుంటుంది. కాబట్టి జనసేన పార్టీ మా కర్నూలు జిల్లాలో బలంగా ఉన్నటువంటి ఆదోని నియోజకవర్గాన్ని జనసేన పార్టీకి కేటాయిస్తే, పవన్ కళ్యాణ్ గారి కేటాయిస్తే ఖచ్చితంగా గెలుపొంది ఆయన గిఫ్ట్గా ఇవ్వాలని అందరం కూడా నిర్ణయించుకున్నాం. ఒకవేళ ఆ స్థానం కానీ ఇస్తే జనసేన పార్టీ మొత్తం క్యాడర్, జిల్లా క్యాడర్ అంతా కూడా ఆయనకి పనిచేసి ఆదోనిని కర్నూలు జిల్లాలో గెలిపించుకొని జనసేన పార్టీ తీసుకెళ్తుంది. కాబట్టి దీన్ని మా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి పరిశీలించి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. లేని పక్షంలో మేము జనసేన పార్టీ అధ్యక్షుని నిర్ణయమే శిరోధారంగా భావించి మేము పార్టీకి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. నంద్యాల జిల్లా అయినా సంబంధించి ఆళ్ళగడ్డ టికెట్ జనసేనకే అని పొత్తులు అని చెప్పారు, కానీ ఇప్పుడు జనసేన పోయి టీడీపీకి టికెట్ ఇచ్చారు. దాని నుంచి మీసుకున్నారు. అది కేవలము మీడియా సృష్టి మాత్రమే. ఆళ్ళగడ్డ నుంచి పోటీ చేస్తారు, అక్కడి నుంచి పోటీ చేస్తామని అది ఎవరంతా వాళ్ళు ఎవరికి వీలైనటువంటి వాళ్ళు రాసుకుంటూ వెళ్ళినారు. కానీ జనసేన పార్టీ నుంచి కూడా ఎటువంటి ఆళ్ళగడ్డలో పోటీ చేస్తామని ఎటువంటి ప్రపోజల్ కూడా లేదు. ఎందుకంటే మీడియా అంతకుముందు కూడా ప్రజారాజ్యం పార్టీ ఆళ్ళగడ్డలో గెలిచింది కాబట్టి అక్కడ నుంచి పోటీ చేస్తారన్న ఊహతో రాసిన రాతలే తప్ప ఎప్పుడు కూడా ప్రపోజల్ లేదు ఆళ్ళగడ్డ నుంచి. మీ అధినేత కూడా ఇంతవరకు టికెట్ ఎక్కడి నుంచి అని చెప్పి స్వస్థంగా కానీ ప్రకటించడం లేదు. ప్రకటిస్తారు, ఏం తొందర ఏముంది, ఇంకా 3 రోజుల్లో కంప్లీట్గా ప్రకటిస్తారు. మేము 24 స్థానాల్లో పోటీ చేయబోతున్నాం. 24 స్థానాల్లో గెలిచి 2029వ సంవత్సరము ఖచ్చితంగా మళ్ళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే దిశగా పార్టీని బలోపేతం చేస్తాం. 2024లో 24 మందిని ఖచ్చితంగా గెలిచి మేము అసెంబ్లీకి పంపించబోతున్నాం. 24 సీట్లు ఎక్కడెక్కడ అనుకుంటున్నాం? అది అంటే లిస్ట్ ఆల్రెడీ అయిపోయింది. అంటే నిర్ణయాలు జరుగుతున్నాయి, పొత్తుల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఈరోజే మరి పొత్తులు కూడా బీజేపీ కూడా ఎన్డీఏలోకి టీడీపీని కూడా తీసుకెళ్లడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదట 2 సంవత్సరాల కిందట ఏ మాట అయితే చెప్పారో, అంటే వ్యతిరేక ఓటు చీలనివ్వను అని పవన్ కళ్యాణ్ గారు చేసిన శబ్దం ఈరోజుతో సంపూర్ణంగా పూర్తయింది. ఆయన ఇంకొక మాట ఉంది, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని ఇంట్లో కూర్చోబెడతాడని. అది కూడా 40 రోజుల్లో పూర్తి కాబోతుంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె.
ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ వెన్నెలా